నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతులు స్వీకరించిన విజయనగరం జిల్లా కలెక్టర్. సత్వర పరిష్కార మార్గం చూపాలని ఆదేశించిన రామసుందర్ రెడ్డి. విజయనగరంలో ఘనంగా ప్రారంభమైన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు. బాల త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవార్లు. ఈ నెల 24వ తేదీన పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టు సేకరణ తరలింపు కార్యక్రమం ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఆలయ ఈవో కె శిరీష. ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులకు సరైన సమాధానం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు పీజీఆర్ఎస్ లో కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రతిరోజు లాగిన్ అయి అధికారులు వినతులు చూడాలని, అలాగే రీఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. గడువులోపే వినతులకు సమాధానాలు పంపాలని, లేని ఏరియాలో సంబంధిత అధికారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం పీజీఆర్ఎస్ కు 240 వినతులు అందాయి. కలెక్టర్తో పాటు సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, విజయనగరం డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, ప్రమీల గాంధీ, మురళి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. మొత్తం 240 అర్జీలు అందగా భూ సమస్యలకు సంబంధించి, రెవెన్యూకి సంబంధించినవి అత్యధికంగా 106 వినతులు అందాయి. పంచాయతీ శాఖకు 15, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్డీఏకు 28 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 9, విద్యాశాఖకు 2, హౌసింగ్కి 2, విద్యాశాఖకు 11, విద్యుత్ శాఖకు 5, వైద్య శాఖకు 11 అందగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి. నగరంలోని విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఉన్న టాక్సీ స్టాండ్ వద్ద దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టాక్సీ డ్రైవర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత 48 సంవత్సరాలుగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఈ ప్రాంతంలో చేయడం జరుగుతుందన్నారు. అందరి సహాయ సహకారాలతో ఉత్సవాలు విజయవంతం అవుతున్నాయని చెప్పారు. ఈ రోజు నుంచి 2వ తేదీ వరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. అమ్మవారి ఉత్సవాలకు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్న వారికి ఆశీస్సులు భక్తులు పొందాలని ఆకాంక్షించారు. ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ వారు 45 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. ప్రజల ఆదరణతోనే, ప్రముఖులతోనే, అందరి దయ వల్ల, అందరూ స్వప్రోత్సాహంతోనే మేము గత 45 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఘనంగా దేవి నవరాత్రులు చేస్తున్నాం. దీన్ని సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ దేవి నవరాత్రుల్లో ఒకరోజు ఎక్స్ట్రా పడిందండి. 10 రోజులు ఉంటుంది దేవి. అది కూడా కాకుండా లక్షవారం, శుక్రవారం నిమజ్జనం చేయకూడదు కాబట్టి 4వ తారీఖున శనివారం నాడు నిమజ్జనం చేస్తున్నామండి. దసరా అయితే మాత్రం 2వ తారీఖున పడింది. అక్కడ అంతవరకు పూజలు జరుగుతాయి, అక్కడ నుంచి పూజలు జరగవు. 3వ తారీఖున 4వ తారీఖున దేవిని పట్టుకెళ్ళకూడదు కాబట్టి ఉంచేసి 4వ తారీఖున శనివారం నాడు నిమజ్జనం చేస్తాం కోరుకుంటున్నాము. అలాగే 9 రోజులు ఈ నవరాత్రుల కార్యక్రమంలో ఉదయం 6 గంటల నుంచి స్త్రీలకి ప్రత్యేక కుంకుమ పూజలు ఉన్నాయి. ఎవరైనా పాల్గొనదలిచిన వారు వచ్చి ముందుగా ఇక్కడ కన్సల్టేషన్ చేస్తే మీకు ఆ కార్యక్రమానికి కావాల్సిన సామాగ్రి గట్టే ఏర్పాట్లు చేయడం ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలకే ఇక్కడ ప్రతి సంవత్సరం మీ అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకొని మీ దర్శనాలు చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ప్రజలందరికీ మా ట్యాక్సీ యూనియన్ తరపున కోరుకుంటున్నామండి. అలాగే 9 రోజుల నవరాత్రి కార్యక్రమంలో భాగంగా మేము విజయదశమి 2వ తారీఖుని ఆ రోజు వరకు ఇక్కడ పూజా కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతాయి.
4వ తారీఖున అనుపు కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరయ్యి మా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి రైల్వే స్టేషన్ వనంగుడిలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పూజారులు అమ్మవారికి విశేష అలంకరణ చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారని అన్నారు. అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఈరోజు చాలా విశేషమైనటువంటి పర్వదినం. శరన్నవరాత్రి మహోత్సవంలో ప్రతిపత్తితో ప్రారంభమైనటువంటి మన యొక్క పైడితలమ్మవారి దేవస్థానంలో బనంగుడి యందు దుర్గాలమ్మవారికి ఈరోజు బాలాత్రిపురసుందరీదేవిగా మనం అలంకరణ చేసి అమ్మవారు భక్తులందరికీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఎందుకు ఇంత విశేషం అంటే సంవత్సరాంతం కూడా చేయకపోయినటువంటి దుర్గా పూజ ఏదైనప్పటికీ కూడా, ఏ కార్యక్రమాన్ని మనం తలపెట్టి చేయకపోయినప్పటికీ కూడా శరత్కాలే మహాపూజ క్రైతే యాచవార్షకే తస్యాన్వేదన్మాహాత్మ్యం పఠితవ్యం సమాహితై అని అమ్మవారు చండీలో చెప్పి ఉన్నారు. అంటే శరత్కాలం అమ్మవారు చాలా ప్రీతట. అంటే శరత్కాలంలో చేసినటువంటి ఏ పూజ అయినప్పటికీ కూడా సంవత్సరంలో చేసినటువంటి ఫలితం వస్తుంది. అంచేది ఈ నవరాత్రుల్లో కూడా అమ్మవారు నన్ను కొలవమని, దుర్గానామస్మరణ చేయమని, దేవాలయానికి వచ్చిన నా యొక్క దర్శనం చేసుకోమని అమ్మవారే స్వయంగా మనకు చెప్తుంది. ఈరోజు ఈ సమయంలో చేసుకున్నప్పుడు అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. మన యొక్క వనంగుడి పైడితలమ్మ వారి యొక్క వనంగుడి యందు శ్రీ పైడితలమ్మ వారికి ఎంతో దుర్గాలమ్మ అంటే ఇష్టం. అంటే దుర్గాదేవి యొక్క అనుగ్రహం చేత ఆవిడ దుర్గాదేవిగా స్వరూపణ చెంది పైడితలమ్మ వారిగా దేవదేవులు ఉన్నారు. అటువంటి దుర్గాదేవికి ఆవిడ ప్రతినిత్యం కూడా వివిధ అలంకరణలతో అమ్మవారిని ఆవిడ అర్చించుకుంటూ ఉంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టం. ఇక్కడ ఈ దుర్గాలమ్మ వారికి ఈరోజు బాలాత్రిపుర అవతారంతో భక్తులకి కనువిందు చేస్తూ చాలామంది భక్తులు ఈరోజు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రతినిత్యం కూడా ఇలాగే దర్శనం చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని విజయనగరంలోని బొండడి వీధిలో గల మహాగణపతి కామాక్షి సైత ఏకాంబరేశ్వర స్వామి దేవాలయంలో కామాక్షిదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని ఉత్సవ అధ్యక్షుడు నాగమల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమం ఉంటాయన్నారు. ఈ రోజు లక్కోజు ఓంకార ఆచార్య సిద్ధాంతిచే ప్రవచనం కార్యక్రమం ఉంటుందన్నారు. 24వ తేదీన గాత్ర కచేరీ, 26వ తేదీన కూడా గాత్ర కచేరీ ఉంటుందన్నారు. 28వ తేదీన శారీ సమర్పణ, 38వ తేదీన హరే శ్రీనివాస కోలాటం, 2వ తేదీన భరతనాట్యం ఉంటుందన్నారు. అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఉదయం 4 గంటలకి అమ్మవారికి పంచామృత అభిషేకాలతో అనంతరం అలంకరణ కార్యక్రమం జరిగి 6 గంటల 15 నిమిషాలకు కలశ ప్రతిష్ఠ జరిగినది. అనంతరం 10:30కి కుంకుమ పూజ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఈ రోజు నుంచి లగాయతు అక్టోబర్ 2వ తారీఖు వరకు శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారికి తెల్లవారుజామున 4:30కి పంచామృత అభిషేకాలతో అనంతరం అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు 10:30కి కుంకుమ అర్చన శ్రీచక్ర సహస్ర కుంకుమార్చన కార్యక్రమం మహిళలతో నిర్వహించడం జరుగుతుంది. అలాగే వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 28వ తారీఖు ఆదివారం సాయంత్రం 4 గంటలకి అమ్మవారికి శారీ రూపంలో 108 మంది మహిళలకి తక్కువ లేకుండా కార్యక్రమం తిరువీధి ఉత్సవం ఏర్పాటు చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళ వచ్చి సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసింది కోరుకుంటున్నాం. గంటేడు మండలం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సతీష్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ 9వ తేదీన నాపై దాడికి దిగి తీవ్ర గాయాలు పరిచిన సతీష్పై నేను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. అయితే పోలీసులు మాత్రం బాధితుడిగా నాకు న్యాయం చేయకుండా ప్రభుత్వ ఉద్యోగి అయిన సతీష్కి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు జిల్లా కలెక్టర్కు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశామన్నారు. తప్పు చేసిన వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోవడంతో సతీష్ అనే వ్యక్తి నాపై బెదిరింపులకు దిగుతున్నారని, వెంటనే అధికారులు స్పందించి నాపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. 9వ తారీఖున సుమారు 10 గంటల సమయంలో నేను కాలేజీకి వెళ్తున్నానండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్తుంటే నేను హెల్మెట్ పెట్టుకుని ఉన్నాను.
బైక్ పైన వెళ్తుంటే ముందు రోజు వర్షం కురిచినట్టుంది. ఆ రోడ్డు పైన కొంచెం వాటర్ నిలబడి ఉంది. వెనకాతలో వచ్చిన వ్యక్తికి నా వెహికల్ వెళ్ళడం వల్ల వాటర్ తొలిందంట. ఆ విషయం కూడా నాకు తెలియదు. అతను చేసుకొని వచ్చి బండి అడ్డుగా పెట్టేసి బండి పై నుంచి నన్ను తన్నేస్తే కింద పడిపోయాను. అప్పుడు నా కాలికి పెద్ద గాయమైంది. అయినా సరే నేను ఏమనకుండా స్టాండ్ వేసి మీరు ఎందుకు తన్నారని చెప్పేసి అడిగితే నువ్వు ఎవరు యూజ్లెస్ ఫెలో సెన్స్లెస్ ఫెలో నీకు ఎవరు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది అది అని చెప్పేసి అంటే మీరు ఎందుకు తిడుతున్నారు నాకు తెలియట్లేదు కారణం ముందు రీజన్ చెప్పండి, ఒకళ్ళ తప్పుడు నేను సారీ చెప్తానంటే నీకు రీజన్ చెప్పాల్సిన అవసరం ఏముంది, నువ్వు బుర్రతులు వేస్తావు ఆపకుండా వెళ్ళిపోయావంటే సార్ నాకు వినిపించలేదు సార్ నేను హెల్మెట్ పెట్టుకున్నాను, ఒకవేళ నా తప్పని ముందే తెలుసుంటే నేను అదే నీళ్ళు తిరుగుందని తెలుసుంటే నేను అక్కడే సారీ చెప్పేస్తాను సార్. పేరు సంకాబత్తుల సతీష్ అండి, గంట్యాడ మండల ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారంట. నాకు తర్వాత తెలిసింది ఈ విషయాలన్నీ కూడాను. అతను ఏంటంటే నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కూడా అతను నా పైన కౌంటర్ కేసు పెట్టారు. కానీ అతను ఏంటంటే ఇప్పుడు నేను కేసు విత్డ్రా చేసుకోకపోతే నేను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో నాకు తెలుసు, నేను ఎన్ని కేసులు ఇవ్వాలో నాకు తెలుసు, నాకు డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంది, నాకు మా రెవెన్యూ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంది, నీ వెనక అతను ఎవరు వస్తారన్నట్టు బెదిరిస్తున్నారు సార్. అది కాకుండా రీసెంట్గా లాస్ట్ మండే పీజీఆర్ఎస్లో నేను అతన్ని డబ్బులు డిమాండ్ చేశానని చెప్పేసి ఒక ఫేక్ కంప్లైంట్ పెట్టారు సార్. ఏమని అంటే విత్డ్రా చేసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా నాకు ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేశానని పెట్టారు సార్. నేను అసలు డబ్బుల గురించి కాదు సార్, అసలు కాంప్రమైజ్ గురించే ఏ రోజు మాట్లాడాలి సార్. పోలీసులు ఏమంటున్నారంటే సార్ నువ్వు డబ్బులు డిమాండ్ చేసావంట, అతనికి భరోసా ఇస్తున్నారు సార్, నా ముందే భరోసా ఇస్తున్నారు, నువ్వు ఏమైతే తను మర్డర్ చేసి లేదు, నువ్వు కొట్టావంతే నీ కేసు ఏం పెద్ద నిలబడదు, నువ్వు 10 పైసలు ఇవ్వలేదు వెళ్ళిపో అని చెప్పేసి నా ముందు అతను భరోసా ఇస్తున్నారు సార్. ఇప్పుడు బాధితుడికి హెల్ప్ చేయాలి కానీ పోలీసులు నిందితుడి పక్షాన ఉన్నారు సార్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 8 గంటల పనిదినాన్ని 13 గంటలకు పెంపు, మహిళలతో నైట్ షిఫ్ట్లో పని చేయించుకోవడానికి అనుమతిస్తూ చేసిన చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ రోజు జరుగుతున్న శాసనమండలిలో 10 దినాల పెంపు తీర్మానాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్ష వైసీపీ శాసనమండలి సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాడు కార్మిక వర్గం పోరాడి 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నదని, ఆ అమరుల త్యాగానికి స్ఫూర్తిగానే యావత్ కార్మిక వర్గం మేడే జరుపుకుంటుందని, నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 8 గంటల పనిదినాన్ని 13 గంటలకు పెంచినదని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి పంచాయతీ కార్మికులకి, గ్రీన్ అంబాసిడర్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది. ఈరోజు జిల్లాలో 4 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు బకాయిలో జీతాలు ఉన్నాయి. ఆ కార్మికులు కేవలం 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 12,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. మరి 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 12,000 రూపాయలు సకాలంలో ఇవ్వకపోతే ఆ కుటుంబాలను ఎలా పోషించుకుంటారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పండుగ పూట వస్తూ ఉంది. మరి పండుగ చేసుకోవాలంటుంటే డబ్బులు ఉండాలి, డబ్బులు ఉంటేనే బియ్యం కానీ సరుకులు కానీ కొనుక్కోవచ్చు. మరి ఈరోజు నెలల తరబడి బకాయిలు ఉంటే ఆ కుటుంబాలు పోషించుకోవడం అనేది కష్టతరంగా ఉంది. ఈ సమస్యలతో ఈరోజు పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గ్రామాలని అభివృద్ధి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు. సంవత్సరం అవుతా ఉంది. మరి పంచాయతీ కార్మికులు ఆటలతో అలమటిస్తూ ఉన్నారు. మరి పంచాయతీ కార్మికులు బాధలు మీకు అర్థం కావా, మీకు పట్టవా? కాబట్టి వెంటనే పవన్ కళ్యాణ్ కలువ చేసుకొని పంచాయతీ కార్మికులకి, గ్రీన్ అంబాసిడర్లకి బకాయి జీతాలు ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా పశు వైద్య అధికారిగా మురళీకృష్ణ ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 2005 నుంచి పశు వైద్య శాఖలో పనిచేయడం జరుగుతుందని, 2019 నుంచి 22 వరకు బొబ్బిల్లో పశు సంవర్ధక ఉప సంచాలకుల పని చేశానన్నారు. 2026 మార్చితో తన ఉద్యోగ సమయం పూర్తవుతుందన్నారు. 6 నెలల సమయంలో అందరినీ సమన్వయపరుచుకొని పాడి సంపదను అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలోని పాడి రైతులందరికీ కూడా సక్రమంగా పశు వైద్యం అంది విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో ఇదే జిల్లాలో 2005వ సంవత్సరంలో డిఎఫ్ఎస్డి ఏడీగాను, అదేవిధంగా 2019 నుంచి 2022 వరకు బొబ్బిల్ డివిజను ఉప సంచాలకులుగా కూడా పనిచేయడం జరిగింది. సో అందువల్ల విజయనగరం జిల్లాతో నాకు అనుబంధం ఉంది. మరి నా పదవీ కాలం 2026 మార్చికి ముగుస్తుంది. ఈ 6 నెలల సమయంలో, రాబోయే 6 నెలల సమయంలో విజయనగరంలో ఉన్నటువంటి మా పశువర్ధక శాఖ సిబ్బంది ద్వారా, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నింటిని కూడా పాడి రైతులకు, అదేవిధంగా లైవ్ స్టాక్ ఫార్మర్స్ అందరికీ అందించి మరి వారందరికీ కూడా మెరుగైనటువంటి పశు వైద్య సేవలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐడి కమిటీ వేసి ఎస్ఐడి భూములకు సాగు చేస్తున్న అర్హులైన రైతులకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. రైతు కూలీ సంఘం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పేదలకు భూమి పంపిణీ చేయడంలో అన్యాయం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఇప్పటికీ ఎస్ఐడి కమిటీ వేయకుండా తాత్పర్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎస్ఐడి కమిటీ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు చైర్మన్గా చేస్తామని ప్రకటన చేయడం రైతుల్లో ఆందోళన కలిగిస్తుందన్నారు. ఎస్ఐడి కమిటీలో కలెక్టర్, రెవెన్యూ అధికారులు లేకపోతే అర్హులైన రైతులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వెల్లబుచ్చారు. కావున ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉంటే ఎస్ఐడి కమిటీలో కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసి కమిటీ వేసి రైతులకు న్యాయం చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇన్ఛార్జి మినిస్టర్లకి ఈరోజు చైర్మన్ పదవులు కట్టబెడతామని చెప్తున్నారు. అంటే కాలయాపన చేయడం, అలాగనే ఎప్పుడో వచ్చి ఆ సమావేశాలు జరగడం, జిల్లా కలెక్టర్కి ఎటువంటి అధికారాలు లేకపోవడం మూలంగా భవిష్యత్తులో ఎవరైతే ఉన్నారో పేదలు, గిరిజనులు, దళితులు పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భూమి పట్టాలు పొందే అవకాశమే కోల్పోతారు. కావున ఇప్పటికే మెంటాడ మండలం కానీ, ఎస్కోట మండలం కానీ, రాంభద్రపురం మండలం కానీ, అలాగనే గరివిడి ఆ ప్రాంతంలో కూడా సాగు చేస్తున్న పేదలు ఆఫీసుల చుట్టూరు తిరుగుతున్నారు. వాళ్ళందరికీ పట్టాలు మంజూరు చేయాలంటే ఇప్పుడు తక్షణమే ఎస్ఐడి కమిటీని ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్లకి పూర్తి అధికారాలు ఇచ్చి, అలాగే ఎంఆర్ఓలకు కూడా అధికారాలు ఇచ్చి, ప్రజాప్రతినిధుల దాంట్లో భాగస్వాములు చేసి, ఇతర రాజకీయ పార్టీలు భాగస్వాములు చేసి, స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యం చేసి చర్చించి మొత్తం సాగు చేస్తున్న ప్రభుత్వ బంజరు ఇతర భూములన్నీ కూడా పేదలకు పంచాలని వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నగరంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్లో జీఎస్టీ తగ్గింపుతో ఆఫర్లు ఏర్పాటు చేశామని సీఎంఆర్ అసిస్టెంట్ స్టోర్ మేనేజర్ కుమార్ తెలిపారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. స్టోర్ మేనేజర్ ప్రకాష్ ఆదేశాలతో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 1000 రూపాయలు పైబడి రెడీమేడ్ వస్త్రాలు కొన్నవారికి 5% జీఎస్టీ మాత్రమే అమల్లో ఉంటుందని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో సీఎంఆర్ షాపింగ్ మాల్ ఉన్నాయని చెప్పారు. ఆఫర్లను వినియోగదారులు వినియోగించుకోవాలని సూచించారు. నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరలకే తమ షాపింగ్ మాల్లో వినియోగదారులు అందుబాటులో ఉంటాయని అన్నారు. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ట్యాక్స్ 12%, 5% జిఎస్టీ చేయడం వల్ల చాలామంది కస్టమర్స్ అందరం చాలా హ్యాపీగా ఈరోజే తగ్గింది అంటే ఒక సంబరాల్లాగా ఉన్నది. ఎందుకంటే జిఎస్టీ తగ్గడం వల్ల సామాన్య కన్జ్యూమర్కి కూడా బాగా చాలా చక్కమైనటువంటి లాభం పొందారు. అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడ రావడం, ముఖ్యంగా ఈ సిఎంఆర్ సంస్థ అనేటువంటిది చాలా రిసీవింగ్లో కానీ, నాణ్యతలో కానీ, ఒక పద్ధతి ప్రకారం కస్టమర్ సర్వీస్లో కానీ చాలా నేను మొదటి నుంచి ఏది కొనాలన్నా శుభకార్యాలకి ఈ సంస్థ ఇక్కడికి వస్తాను. ఈ సంస్థ ప్రజల యొక్క, కస్టమర్ల యొక్క నమ్మకాన్ని మమ్ము చేయకుండా అభివృద్ధి పదంలో నడుస్తున్న ఈ సంస్థకి ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ఇంకా మంచి వ్యాపారం జరగాలని నేను అభినందిస్తూ, వారిని ఆశీర్వదిస్తూ జై శ్రీరామ్. విజయనగరం పట్టణ ప్రజలందరికీ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి తరపున ముందుగా దసరా మరియు నవరాత్రి శుభాకాంక్షలు అండి. కొత్తగా వచ్చిన జిఎస్టీ 2.0 సవరణలకు లోబడి మా సిఎంఆర్ మేనేజ్మెంట్ వారు ఈ రోజు నుంచి 1000 రూపాయలు పైబడిన రెడీమేడ్ సెక్షన్ అనగా మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్ అండ్ ఫుట్వేర్ ఈ విభాగాల్లో కస్టమర్ ఇదివరకు 1000 రూపాయలు పైబడిన ఐటెం ఏది తీసుకున్నా 12% జిఎస్టీ ఉండేదండి. కానీ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ ప్రకారం ఈ రోజు నుంచి మన సిఎంఆర్ యాజమాన్యం వారు మా కస్టమర్ దేవుళ్ళకి అదే 1000 రూపాయలు పైబడిన వాటికి 5% వరకు జిఎస్టీ అమలు చేయడం జరిగింది. మా యొక్క ఈ సిఎంఆర్ షోరూమ్స్ మొత్తం ఆంధ్ర, తెలంగాణ, నెక్స్ట్ ఒడిస్సా అండ్ ఈరోజు రాయచూరులో కూడా ఓపెన్ అయిందండి. సో కస్టమర్ దేవుళ్ళందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి పలువురు నుండి 2 వినతులు వచ్చాయి. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ పల్లి నల్లనయ్య ఈ మేరకు వినతులు స్వీకరించారు. ఇంజనీరింగ్ ప్రణాళిక విభాగాలకు ఒక్కొక్క వినతి పత్రం అందాయి. ఆయా వినతులను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత విభాగ అధిపతులకు కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతులకు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. అలాగే దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో మండపాల వద్ద ప్లాస్టిక్ రహితంగా ఉంచాలన్నారు. ప్రసాద వితరణ వంటివి చేపట్టే సమయంలో ప్రత్యేకమైన డస్ట్బిన్లు వినియోగించాలన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుండి నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని విక్రయాలు చేపట్టరాదని అన్నారు. అలాగే విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదన్నారు. ఫ్లెక్సీల్లో ఏర్పాటు విషయంలో తప్పనిసరిగా నగరపాలక సంస్థ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిబాబు పాల్గొన్నారు. నగరంలోని గాజులరేగ ఆర్ఎంఎస్ కాలనీలో కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు స్వర్ణ కవచ దుర్గాదేవి బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు అమ్మవారి దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా దుర్గా భవానీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. 23వ తేదీన గాయత్రీదేవి, 24వ తేదీన అన్నపూర్ణదేవి, 25న కాత్యాయనీదేవి, 26న మహాలక్ష్మీదేవి, 27న లలిత త్రిపుర సుందరీదేవి, 28న మహాచండీదేవి, 29న సరస్వతీదేవి, 30న దుర్గాదేవి, అక్టోబర్ 1వ తేదీన మహిషాసుర మర్దిని దేవి, 2వ తేదీన రాజరాజేశ్వరి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సందర్భంగా ఇది మేము రెండో సంవత్సరం చేస్తున్నామండి. అయితే మేము 22వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు అంటే నవరాత్రులు ఈసారి 12 రోజు వచ్చింది కాబట్టి ఆదివారం శనివారం నాడు ఊరేగింపు అనేది జయప్రదం చేయాలనుకుంటున్నాం. ఆర్ఎంఎస్ కాలనీ ప్రజలు అదే లోకా సంస్థ అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అందరూ చేస్తున్నాం కాబట్టి మేము అందరం భాగస్వామ్యమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఆర్ఎంఎస్ కాలనీ ప్రజలే కాకుండా ఇతర కాలనీ వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని తమ వంతు సహకారాలు అందిస్తారని మరి కోరుకుంటున్నాం. ఈ విజయం మాకు ఇచ్చిన అమ్మకి దుర్గమ్మ తల్లికి మీ ఎంతో రుణపడి ఉన్నామమ్మా. చాలా సంతోషకరం. చీపురుపల్లి మండలం జి అగ్రహారం గ్రామంలో ఈనాం భూములపై కొన్ని వందల సంవత్సరాల నుండి నేటి వరకు తమ సాగులో ఉన్నాయని, తమ సాగు చేస్తున్న భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు 1B ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద చీపురుపల్లి జనసేన ఇన్ఛార్జ్ బిసినిగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 1190 ఎకరాల విస్తీర్ణం గల భూమిని 375 మంది రైతులు ఈ భూమిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, గతంలో తోటపల్లి కాలువకు గాను కొంతమంది భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని, కావున ప్రస్తుతం తమ సాగులో ఉన్న భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. పాస్ పుస్తకాలు లేని కారణంగా తమకు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డెబ్బై 9 సంవత్సరాలైంది. ఈ రోజుకి మాకు 1B లేవు, పాస్బుక్లు లేవు. దానివల్ల ఈరోజు ఏది కూడా ఊరియే కానీ కావాలని 1B అడుగుతున్నారు. ఒక రైతు భరోసా కానీ అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు పడాలన్నా ఈరోజు 1Bలు అడుగుతున్నారు. ఆ 1B లేకపోవడం వల్ల మేము దేనికి నోచుకోలేకపోతున్నాం అగ్రహారం నుంచి. ఎందుకంటే ఎనామదారులు అంటారు ఎవరు రావట్లేదు. గతంలో 120 ఎకరాలు మేము ఇచ్చాం, కానీ ఆ డబ్బులు అలాగే గవర్నమెంట్లో ఉన్నాయి. వాళ్ళు రాకపోతే డబ్బులు మాకు ఇచ్చేద్దామని చెప్పారు. కానీ ఈ రోజుకి ఎవరి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కూడా మాకు తెలియట్లేదు. ఎందుకంటే ఆ రోజు వచ్చే కలెక్టర్ గారు వచ్చి మాకు భూములు ఇవ్వండి, ఇనామదారు రాకపోతే ఆ డబ్బులు కూడా మీ అకౌంట్లో వేస్తామని చెప్పారు. కానీ ఆ కాలువ డబ్బులు కూడా ఈ రోజుకి ఎవరి దగ్గర ఉన్నాయో కూడా తెలియదు. అవి కూడా గవర్నమెంట్ మాకు ఇప్పించాలనేసి రైతులందరూ కోరుకుంటున్నారు. పైడితెల్లమ్మ జాతర నేపథ్యంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వివిధ మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయి. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో ఇంజనీరింగ్ అధికారుల సిబ్బంది గుంతలు పూడ్చివేత, రహదారులు మరమ్మతులు, కాలువల నిర్మాణ పనులు, డివైడర్లకు రంగులు అద్దే ప్రక్రియలు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. 39వ డివిజన్ వివేకానంద కాలనీలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. 27వ డివిజన్ జొన్నగుడ్డి ప్రాంతంలో జేసీబీ సాయంతో పైప్ లైన్లు ఏర్పాటు అనంతరం ఉన్న వ్యర్థ నిర్మాణ సామగ్రిని తొలగించే కార్యక్రమాలు చేపట్టారు.
గురజాడ అప్పారావు రోడ్డు ప్రాంతంలో గుంతలు పూడ్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. రింగ్ రోడ్డు ప్రాంతంలో డివైడర్కు ఉన్న గ్రిల్స్కు రంగులు అద్దే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి పండగకు యుద్ధ ప్రాతిపదికన అన్ని పనులు చేస్తున్నామన్నారు. ప్రజలకు మంచినీరు, విద్యుత్, లైటింగ్, పారిశుద్ధ్యం పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. బయో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రింగ్ రోడ్ చుట్టూ సెంటరింగ్లో ఉన్న గ్రిల్స్కు పెయింటింగ్లు వేస్తున్నామని చెప్పారు. ఈ నెలాఖరులోపు పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. నగరంలోని ప్రధాని కూడలి వద్ద విద్యుత్ అలంకరణ, ఫౌంటైన్స్ రిపేర్లు చేస్తున్నామని చెప్పారు. నగరపాలక సంస్థ వచ్చే విజయనగర ఉత్సవాలకు అలాగే ప్రతిష్టాత్మక శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమోనోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా వచ్చే భక్త జనాభాలకి మంచినీరు, పారిశుద్ధ్యం అలాగే లైటింగ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తుంది. అంతేకాకుండా నగరంలో ఎటువంటి అపారిశుధ్యానికి తావివ్వకుండా ప్రైవేట్ వర్కర్లను కూడా మేము నియమించడం జరిగింది. అలాగే బయో టాయిలెట్లను కూడా దాదాపు 175 వరకు బయో టాయిలెట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో ఉన్న అన్ని ముఖ్య కూడల్లో ఉన్న జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్, అలాగే రిపేర్స్, ఫౌంటైన్ల రిపేర్స్ తో పాటుగా పాట్ హోల్ ఫ్రీ సిటీగా తయారు చేసేందుకు పాట్ హోల్స్ను కూడా మేము రెక్టిఫై చేస్తున్నాము, ప్యాచ్ వర్క్ చేస్తున్నాము. మీరు చూస్తే రింగ్ రోడ్డు మొత్తం సెంట్రల్ మీడియన్ కెర్బ్తో సహా పెయింటింగ్, అలాగే గ్రిల్ పెయింటింగ్ వేయడం జరుగుతుంది. అలాగే బాబామెట్ రోడ్డు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రామానాయుడు రోడ్డు, పెద్ద చెరువు కాంపౌండ్ వాళ్ళ గ్రిల్స్తో సహా మేము పెయింటింగ్ వేసి నగరాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దడంతో పాటుగా అన్ని జంక్షన్స్లో కూడా డెకరేటివ్ లైటింగ్ వేయటం, అలాగే ఏదైతే రోప్ లైటింగ్ ఉందో ఆ గ్యాప్స్ను కూడా మేము ఫిలప్ చేసి అన్ని కరెంట్ స్తంభాలకి గ్యాప్స్ ఏవి లేకుండా రోప్ లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసి నగరాన్ని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది నగరపాలక సంస్థ. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారు సిరిమాను ఇస్మాను చెట్టు సేకరణ కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీన ఉదయం 8:30 చేయడం జరుగుతుందని పైడితల్లమ్మ ఆలయం ఈవో కె శిరీష తెలిపారు. ఈరోజు ఆమె వాజే న్యూస్తో మాట్లాడారు. సిరిమాను చెట్టు సేకరణ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఆహ్వాన పత్రికలు ఇవ్వడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిరిమాను వెలిసిన కొండ తామరపల్లి గ్రామంలో బార్గెనింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సిరిమాను సేకరణ చేసే రోజు ప్రసాదాల వితరణ, అన్నదాన కార్యక్రమాన్ని స్థానికుల సహాయంతో నిర్వహిస్తున్నామన్నారు. సిరిమాను తరలించే రోడ్డు మ్యాప్ వివరాలు తెలియజేశారు. కొండ తామరపల్లి, కొర్లం, గంట్యాడ, లక్కిడాం జంక్షన్, నరవ, రామవరం, అయ్యన్నపేట, కలెక్టరేట్, ఆర్ఎన్బి జంక్షన్, ఎత్తు బ్రిడ్జ్, మయూరి జంక్షన్, రైల్వే స్టేషన్, వనంగుడి, సిఎంఆర్ జంక్షన్, ఎన్సిఎస్, కనిక పరమేశ్వరి కోవల, ఘంటస్తంభం, శివాలయ వీధి, శుద్ధ వీధి మీదుగా హుకుంపేట చేరుకుంటుందన్నారు. సిరిమాను దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. 24వ తేదీ ఉదయం 8:30 గంటలకు అక్కడ పూజలు చేసి చెట్టుకి మళ్ళీ అక్కడ నుంచి చెట్టు కొట్టి తీసుకువచ్చే కార్యక్రమానికి ముహూర్తం నిర్ణయించడం అయింది. అదేవిధంగా అఫీషియల్స్ పరంగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, నెక్స్ట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, పోలీసు, రెవెన్యూ అందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వటం, ఆ రోజు వచ్చి అక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయడానికి గాను వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ముందుగా వచ్చి అక్కడ వెరిఫై చేసుకున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి ఆ రోజు అక్కడ నుంచి చెట్టుని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్యారికేడింగ్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొంచెం సిటీలోకి వచ్చిన తర్వాత రోడ్స్ అన్నీ కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఉండటానికి మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ వచ్చే దారి అంతా కూడా ఎక్కడ ఏ విధమైన గుంటలు అవి ఉన్నా కూడా అవి రిపేర్స్ చేయడం అది కూడా కంప్లీట్ అవుతుంది.
కాబట్టి 24వ తేదీన ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ సిరిమాను తీసుకొచ్చే రూట్ కొండతామరపల్లి నుంచి కొండతామరపల్లి, గంట్యాడ, లకిడాం జంక్షను, నరవ, రామవరం జంక్షన్ మీదుగా అయ్యన్నపేట నుంచి కలెక్టర్ ఆఫీసు, ఆర్ఎండ్బి జంక్షను, తదుపరి మయూరి జంక్షను, ఆ తర్వాత వనంగుడి మీదుగా సిఎంఆర్, కనికా పరమేశ్వరి జంక్షను, గంటస్తంభం, పాత సోనియా జంక్షన్ నుంచి శివాలయం వీధిలో నుంచి వెళ్ళి పార్క్ గేట్ జంక్షను, శుద్ధవీధి జంక్షన్ మీదుగా హుకుంపేట చేరుకుంటుంది. కావున భక్తులు ఎవరైనా కూడా సిరిమాన్కి పూజలు చేసుకోవాలన్నా కూడా ఈ రూట్ మ్యాప్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉండి వాళ్ళ పూజా కార్యక్రమాలని చేసుకోవచ్చు. లక్కవరపుకోట మండలం మార్లపల్లి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ కారణంగా 5 ఇళ్లు దగ్ధమయ్యాయి. అందులో భాగంగా సిఎస్ఆర్ నిధులతో ఈరోజు వారికి స్థానిక శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు మరియు 25 కేజీల రైస్ బ్యాగ్, రగ్గులు, వంట సామాన్లు, ఇతర నిత్యావసర సామాన్లు అగ్ని ప్రమాద బాధితులకు అందజేయడం జరిగింది. అన్ని విధాలా మీ అందరికీ అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ సంఘటన ఎమ్మెల్యే శారదా పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకురాగానే తమ వంతు సాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు, సర్పంచ్ గోగాడ సత్యం, రామారావు మరియు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదుకోవాలని మరొకసారి వారిని కోరుకుంటూ నిన్న కూడా మంచి కొత్త వలసలో ఒక స్కూల్లో అక్కడున్న విద్యార్థులకు సంబంధించి కూడా వాళ్ళు అనేక కార్యక్రమాలు ప్రభుత్వానికి తోడుండి మాలాంటి ప్రజాప్రతినిధి తోడుండి వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు ఒక్కొక్క మనిషికి 5,000 రూపాయలు, 25 కేజీలు బియ్యం ప్యాకెట్, గోధుమ పిండి ప్యాకెట్ 2 కేజీలది, అలాగే కందిపప్పు 2 కేజీలు, ఆయిల్ ప్యాకెట్లు 2, సాల్ట్ ప్యాకెట్ 1, షుగర్ 2 కేజీలు, టీ పొడికి సంబంధించి 500 గ్రాములు, 2 దుప్పట్లు, 2 తువ్వాళ్ళు, 2 బెడ్షీట్లు వాళ్ళ కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది. సాలూరు మండలం గుర్రపువలస గ్రామం చిల్లంగి నెపంతో ఊరు నుండి పాలక సన్యాసిని గ్రామస్తులు బహిష్కరించారు. తమ గ్రామంలో ఉంటే వారికి ఏ ఒక్కరూ కూడా ఎటువంటి సహాయం చేయకూడదని, వారితో మాట్లాడినా వారిని కలిసినా వారికి 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు హెచ్చరించారు. పాలక సన్యాసి అనే వ్యక్తి తన పొలంలో పనిచేస్తున్న సమయంలో కొంతమంది వెళ్లి తనపై దాడి చేసి తన జీడి మొక్కలు ధ్వంసం చేసి నివాసాన్ని గ్రామస్తులు కూల్చివేశారు. తనకు రక్షణ కల్పించాలని గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్కు సన్యాసి నాయుడు వినతి పత్రం అందజేశారు. మా మీద ఏదో కక్ష కట్టి ఊరిని తగలేదు మన ఉద్దేశంతో వాళ్ళు తాగబెట్టి మా మీదకి అయ్యాలకి గొడవలకి వాళ్ళని ప్రేరేపిస్తుంది. మొన్న స్వతహాగా ఆవిడ వాళ్ళ కుటుంబ సభ్యులు మా నాన్నగారి మీద 6 తోటలో కట్టుకొని పాక పీకేసి తన్ని గడ్డపారతోనే నరికేసి చంపేద్దామనే ప్లాన్ తోటి 2:30 ప్రాంతంలో వెళ్ళారు సార్. అందుకే సార్ ఇప్పుడు వచ్చి గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి మా బాధ చెప్పుకోవడం జరిగింది. ఎస్ఐ గారికి, సిఏ గారికి మేము కంప్లైంట్ ఇచ్చామండి. ఇస్తే వాళ్ళు ఊళ్ళో వస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము, మీకు న్యాయం చేస్తాము అన్నారు. అయినా సరే ఆ పెద్ద మనుషులు కానీ, ఆ మహిళా పోలీసు కానీ ఆ తీరు మారటం లేదు. ఎస్ఐ గారు, సిఏ గారు ఆ పని వాళ్ళు అలాగే చెప్తారు స్టేషన్లోనూ. మనం మాత్రం ఆ మాటలు పట్టించుకోకూడదు. వీళ్ళని ఎలాగైనా ఊరి నుండి తగిలే వాళ్ళే, ఆ ముసలోడిని చంపేయాలి. ఆడే ఇంటికి పెద్ద, ఆడికి చెల్లెంకి ఉంది, ఆయన చంపేస్తే ఈ కుటుంబాన్ని ఎలివేషన్ ఈజీ అయిపోద్ది అని చెప్పేసి ఒక 10 మందిని తాగబెట్టి వాళ్ళకి రెచ్చగొట్టి ప్రతిసారి మీటింగులు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి మా మీదకి గొడవలకి పంపడం జరుగుతుంది సార్. తమ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పార్తీపురంలో విద్యుత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేట్ చేయాలని డిమాండ్ చేశారు. 10 నెలలుగా తమ సమస్యలను విన్నవించుకున్న విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ ఉద్యోగుల యొక్క సమంజసమైన న్యాయమైన డిమాండ్స్ కొరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి మేనేజ్మెంట్తో దఫాలుగా చర్చించినప్పటికీ సమస్యలుగా ఉన్న సందర్భంలో ఈ దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా
ప్రస్తుత ఉద్యోగులకు పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు పూర్తి వైద్య సదుపాయం కల్పించాలని, దళారీ వ్యవస్థ లేకుండా కాంట్రాక్ట్ కార్మికులకు నేరుగా జీతాలు ఇవ్వాలని, వారిని సంస్థలో విలీనం చేయాలని, వారిని రెగ్యులర్ ఎంప్లాయీగా చూడాలని, ఎనర్జీ అసిస్టెంట్ గ్రేడ్ 2 జేఎల్ అమలును సంస్థలో విలీనం చేసి వారికి పదోన్నతి కల్పించాలని, కాన్స్టెంట్ పేని రద్దు చేసి 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి పాత విధానాన్ని అమలు చేయాలని, ఓఎంఎం స్టాఫ్ విద్యార్హత కలిగినటువంటి ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్లుగా, జూనియర్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించాలని, జూనియర్ ఇంజనీర్లకు అర్హత ఉన్నవారికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించాలని, సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ స్థాయిలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని పోస్టులను భర్తీ చేయాలని, సబ్ స్టేషన్లో 33 kV 11 kV సబ్ స్టేషన్లో డిపార్ట్మెంట్తో ప్రస్తుతం నడుస్తున్న సబ్ స్టేషన్లను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా డిపార్ట్మెంట్తోనే నడిపించాలని కోరుకుంటున్నాం. అలాగే మాస్టర్ స్కేల్ గరిష్ట పరిమితి నిమిత్తం లేకుండా వార్షిక మరియు ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, యాక్సిడెంట్లు జరిగేటప్పుడు సాంకేతిక విషయాలను దృష్టిలో ఉంచుకొని సమగ్ర విచారణ జరిపిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని, ఇలా వివిధ రూపంలో 17 డిమాండ్స్ని మేనేజ్మెంట్తో చర్చించిన సమస్యలుగా ఉన్న సందర్భంలో ఈరోజు ఈ దశల వారీ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎలక్షన్కి ముందు ప్రచారంలో భాగంగా ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ మరలా తెరిపించి ఇక్కడ ఉన్న రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఉన్నారు. ఆ మాట ప్రకారం ఈరోజు అసెంబ్లీలో అడగడం చాలా గర్వించదగ్గ విషయం. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో అతి తక్కువ వయసులో భర్తను కోల్పోయి చిన్నపిల్లలతో కుటుంబ బరువు బాధ్యతలు మోస్తూ ఎలా బ్రతకాలో, పిల్లల చదువులు, వారి ఆలనా పాలన ఎలా చూడాలో తెలియక సతమతమవుతున్న వారు చాలామంది ఉన్నారు. విడో పెన్షన్ కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూసేవారు ఉన్నారు. వారి అంశమై అసెంబ్లీలో ఒకసారి ప్రస్తావనకు తీసుకువచ్చి అడిగితే రాష్ట్రంలో భర్తను కోల్పోయి బాధపడుతున్న ఆడపడుచులకు న్యాయం చేసినట్లవుతుంది. పార్తీపురం కూటమి ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర అసెంబ్లీలో సమస్యల కోసం ప్రస్తావించారు. పక్కనున్న మా సోదరుడు బేబీ నాయన్ గారిది చుట్టుపక్కలంతా చెరుకు ఒకప్పుడు కమర్షియల్ క్రాప్ అధ్యక్ష. అందుకని నిజాం షుగర్స్ దాన్ని ఎన్సీఎస్ షుగర్స్ లిమిటెడ్ గా ఒక ఫ్యాక్టరీ కూడా ఉండేది. దాదాపుగా 2 లక్షల టన్నుల చెరుకు అక్కడ ఉత్పత్తి అయ్యేది. ఒక దాదాపుగా 1200 మంది ఎంప్లాయీస్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పనిచేస్తుండేవారు. గత వైసీపీ గవర్నమెంట్ లో ఆ ఫ్యాక్టరీని మూసివేయడం, అందులో పనిచేస్తున్న సీజనల్ ఎంప్లాయీస్ కి ఇంతవరకు పిఎఫ్ గానీ గ్రాట్యుటీ గానీ ఫుల్ అండ్ ఫైనాన్స్ చేయకపోవడం, అలాగే ఎంప్లాయీస్ కూడా ఇంతవరకు రావాల్సిన వాళ్ళ బకాయిలు కూడా ఇవ్వకపోవడం అనేది జరిగింది అధ్యక్ష. అయితే ఈ కంపెనీని ప్రస్తుతానికి ఎన్సీఎల్టీ లో పెట్టడం జరిగింది. ఎన్సీఎల్టీ లో పెట్టినా గానీ ఇప్పటి వరకు కూడా దీనిపైన ఒక సమగ్రమైన విచారణ జరిగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికైతే పిఎఫ్ రావాలో వాళ్ళు చనిపోతూనే ఉన్నారు, సీజనల్ ఎంప్లాయీస్ కూడా చనిపోతూనే ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు పార్తీపురం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. సోషల్ ఆడిట్ చేసి రికవరీ పేరుతో అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని, కనీసం స్టేషనరీ ఖర్చు కూడా ఇవ్వకుండా ఇబ్బందికి పెడుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. ఇతర జిల్లాలో స్టేషనరీ ఇస్తున్నా ఇక్కడ పీడీ రామచంద్ర మాత్రం స్టేషనరీ ఖర్చులు ఇవ్వడం లేదు అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్కు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తక్కువ జీతాన్ని పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు వేధించడం తగదన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు 450 మంది ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లకి ఈరోజు రాజకీయ వేధింపులు ఎక్కువైపోయాయి. ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లని నిర్లక్ష్యంగా తొలగించారు. జోగులమ్మ ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగించారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, కానీ పీడి రామచంద్రరావు ఆర్డర్ని దొంగలో తొక్కి అక్కడ ఉన్న జోగులమ్మ ఫీల్డ్ అసిస్టెంట్ని భయపెట్టి విధుల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పీడి. అలాగే ఈరోజు సీతానగరంలో లక్ష్మీపురంలో అక్కడ ఉన్న అమ్మాయిని వేధిస్తున్నారు. ఎమ్మెల్యే చెప్పాడట, వాళ్ళు విజయ్ చంద్ర చెప్పాడని చెప్పి ఈరోజు ఈ లక్ష్మీపురం ఫీల్డ్ అసిస్టెంట్ని మీరు అడ్డుపెట్టి జీతం పెట్టుకుంటా తొలగించినటువంటి పరిస్థితి. హైకోర్టు స్టే ఇచ్చింది, అమ్మాయిని కొనసాగించాలని చెప్పి కొనసాగించడం లేదు. పీడి కేవలం రాజకీయ ఒత్తిడికి తలొక్కి ఈరోజు ఎమ్మెల్యే సిఫార్సుకి తలొక్కి ఈరోజు ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేయడం, దౌర్జన్యాలు పాల్పడడం, అవినీతికి పాల్పడడం, రికవరీల పేరు మీద లక్షలాది రూపాయలు వసూలు చేయడం. పార్తీపురం మన్యం జిల్లా మక్కు మండలం మార్కుటిపట్టి పంచాయతీ
కోది పెద్దవలస గ్రామంకు చెందిన విద్యార్థులు తమ గ్రామ పెద్దలతో కలిసి కలెక్టరేట్ వద్దకు వినతి పత్రాన్ని సమర్పించారు. కోది పెద్దవలస గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండేది. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు నిధులతో స్కూల్ భవన నిర్మాణం కోసం స్కూల్ బిల్డింగ్ను తొలగించారు. ఇప్పటి వరకు స్కూల్ బిల్డింగ్ నిర్మించలేదు. దీంతో ఆరు బయట పిల్లలు చదువుకుంటూ ఇబ్బందిగా ఉండడంతో గ్రామస్తులు చందాలు వేసుకుని తాత్కాలికంగా షెడ్ను నిర్మించుకొని విద్యా బోధనలు కొనసాగిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు పాక కుప్పకొనే పరిస్థితి నెలకొందని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్కు తమ గోడును వెళ్లబుచ్చారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులతో కాన్ఫరెన్స్ మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలు సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, చట్ట పరిధిలో ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 31 ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులు భూ తగాదాలకు సంబంధించినవి 8, కుటుంబ కలహాలకు సంబంధించినవి 4, మోసాలకు పాల్పడిన 5, నగదు వ్యవహారాలకు సంబంధించినవి 1, ఇతర అంశాలకు సంబంధించినవి 13 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. సంబంధిత అధికారుల ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వపరాలను విచారణ చేసి ఫిర్యాదు అంశాల వాస్తవాలను గుర్తించి చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, 7 దినాల్లో ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపాలని సంబంధిత పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతులు స్వీకరించిన విజయనగరం జిల్లా కలెక్టర్. సత్వర పరిష్కార మార్గం చూపాలని ఆదేశించిన రామసుందర్ రెడ్డి. విజయనగరంలో ఘనంగా ప్రారంభమైన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు. బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవార్లు. ఈ నెల 24న పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టు సేకరణ తరలింపు కార్యక్రమం. ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఆలయ ఈవో కె శిరీష. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.